ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి వచ్చినందుకు అందరికీ నూతన సంవత్సర కృష్ణ భావనామృతంతో గడపాలని హార్దిక శుభాకాంక్షలు. సో ఈరోజు మనము 3వ స్కందం 17వ అధ్యాయం 16వ నంబర్ శ్లోకం నుంచి ఆరంభిద్దామంట మంగళాచరణ చేసుకొని. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో అందరు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటున్నారు. సో హ్యాపీ న్యూ ఇయర్ ఎప్పుడవుతుందంటే ఎలా అవుతుంది హ్యాపీ న్యూ ఇయర్? ఓన్లీ అది మనం ఎవరైనా సరే కృష్ణ భావనామృతం అవుతేనే అప్పుడే హ్యాపీ న్యూ ఇయర్ అవుతుంది. లేకపోతే ఈ లోకం దుఃఖాలయం అశాశ్వతం. ఇక్కడ అన్ని దుఃఖాలే ఉన్నాయి, హ్యాపీనెస్ లేదు, ఇక్కడ సుఖం ఏం లేదు. సో అందుకే అసలైన హ్యాపీనెస్ ఓన్లీ కృష్ణ భావనామృతంలోనే ఉంది. సో అందుకనే ఎవరికైనా మనం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పే ముందు అందుకే మనం హ్యాపీ కృష్ణ కాన్షియస్ న్యూ ఇయర్ అని చెప్తాం. ఓకే, సో నెక్స్ట్ 16వ శ్లోకం నుంచి చూద్దామంట. ఈరోజు మొదటి రోజే ఈ సంవత్సరంలో 2021. ఈరోజు చూసేది మనము హిరణ్యాక్ష యొక్క విజయయాత్ర. సో దీంతోనే ఓపెన్ చేద్దామంట, విలన్తోనే. సో దీని నుంచి కూడా మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. కానీ ముఖ్యంగా ఇందులో చాలా మటుకు మనం శ్లోకాలు చదువుకుంటూ వెళ్ళిపోతాము, చర్చించుకునే విషయాలు తక్కువే ఉన్నాయి. ఫస్ట్లో స్టార్టింగ్లో కొద్దిగా, లాస్ట్లో కొద్దిగా చర్చించుకుందామంట. సో మొదటి 16వ శ్లోకంతో స్టార్ట్ చేస్తున్నాం. తావాది దైత్యౌ సహస వ్యజ్యమానాత్మ పౌరుషౌ భవృద్ధాతే శ్మశారేణ కాయేనాద్రిపతి ఇవ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇద్దరు అసురులు జన్మించారు, అవునా? ఈ కశ్యప ముని దితికి. వీళ్ళిద్దరికీ అసాధారణమైన శరీరం ఉండేదంట. ఎంత పెద్ద శరీరము అంటే 2 పర్వతాల్లా కనిపించారంట. వాళ్ళ ఎంత గట్టిగా ఉంటారంటే స్టీల్ బాడీ అనమాట. సో స్టీల్ బాడీతో అంత గట్టిగా ఉండేదంటే చాలా శక్తివంతమైన శరీరంతో పెద్దగా పర్వతాలంత ఎత్తున తొందరగా పెరిగిపోయారంట. పుట్టగానే టకటక పెద్దగా పెరిగిపోయారు. ఎక్కువ టైం పట్టలేదు వాళ్ళకి, పర్వతాల్లాగా అయిపోయారంట పెద్దగా. సో ఇలా మామూలుగా ఒక అసురులు ఏంటంటే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంటుందంటే ఎప్పుడుగా బాడీ పెంచుకోవడం, మెటీరియల్ అంటే భౌతికంగా ఎక్కువగా అభివృద్ధి చెందడానికి ప్రయత్నిస్తారనమాట. ఇది అసుర ప్రవృత్తి. శరీరమే కానీ లేకపోతే భౌతిక వస్తువులే, భౌతిక సదుపాయాలే, ఇంకా మొత్తం భౌతికంగా అభివృద్ధి చెందాలి, అదే వాళ్ళ జీవిత లక్ష్యం. అదే దేవతలైతే
ఆధ్యాత్మిక అభివృద్ధి గురించి ఆలోచిస్తారు వాళ్ళకు మరియు మానవ సమాజానికి. అదే అసుర ప్రవృత్తి ఏంటంటే వాళ్ళు భౌతిక అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. అదే ముఖ్యమైన తేడా, భేదం. అసుర ప్రవృత్తికి ఇంకా దేవతల ప్రవృత్తికి అని ఇక్కడ రాశారు. దివి స్పృశౌ హేమ కిరీట కోటిభిర్ నిరుద్ధకాస్తౌ స్ఫురదంగదాభుజౌ గాం కంపయంతౌ చరణై పదే పదే కట్యాసు కాంచార్కమతీత్యతస్తు. సో నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఎంత పెద్దగా అయిపోయాయంటే వారి శరీరాలు చాలా పెద్దగా అయిపోయాయంట. వాళ్ళ కిరీటాలు ఆకాశానికి ముద్దు పెట్టుకుంటున్నట్టు తాకుతున్నట్టు కనిపించాయి అనమాట. అంత పెద్దగా అయిపోయాయన్నమాట. అంటే వాళ్ళు ఆకాశం ఎత్తున పెరిగిపోయారు. ఎంత పెద్దగా పెరిగిపోయారంటే వాళ్ళు నలుగు దిక్కులో బ్లాక్ చేసేస్తున్నట్టుంది అనమాట. నాలుగు దిక్కుల్ని బ్లాక్ చేస్తున్నట్టుగా వాళ్ళు నడుస్తుంటే ఒక్కొక్క స్టెప్కి మొత్తం భూమి అంతా కదులుతుందంట, షేక్ అవుతుందంట. ఇంకా వారి భుజాలు, బాహువులు చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా దానికి బ్రాస్లెట్లతో అలంకరించుకొని ఉంది. అంటే ముకుటం ఉంది, బ్రాస్లెట్ ఉంది, అలాగే నడుముకి వడ్డానం కూడా ఉంది. సూర్యుడు వెలుతుని కూడా బ్లాక్ చేసేస్తున్నారు అన్నమాట. అంత భారీ శరీరం ఉంది. సో ఈ విధంగా బాగా అలంకరించుకున్నారు. అన్ని రకాల ఆభరణాలతో పెద్ద శరీరాలు ఉన్నాయి, నడుస్తున్నారు అందరినీ భయపెట్టే విధంగా. సో అది వీళ్ళ వర్ణన అనమాట, వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా కనిపిస్తున్నారని. ప్రజాపతిర్నామతయోరకార్షీద్ యః ప్రాక్ స్వదేహాద్యమయోరజాయత తం వై హిరణ్యాకశిపుం విదుః ప్రజా యం తం హిరణ్యాక్షమసూత సాగ్రతః. సో ప్రజాపతి కశ్యపముని. ఆయన ప్రజాపతి కాబట్టి ప్రజల్ని సృష్టిస్తూ ఉంటాడు. అందులో భాగంగా ఇప్పుడు వీళ్ళిద్దరిని సృష్టించారు ఇప్పుడు దుతి కోరే మేరకు. సో ఇందులో వీళ్ళిద్దరికి నామకరణం కూడా చేశారంట. ఎవరైతే మొదట పుట్టారో బయట, అంటే గర్భం నుంచి బయటకి మొదటి శిశువు ఎవరైతే వచ్చారో అతని పేరు హిరణ్యాక్ష అని పెట్టారంట. దితి గర్భం దాల్చినప్పుడు మొదట ఎవరు గర్భంలో శిశువు నిర్మాణం అయ్యారో, ప్రవేశించారో గర్భంలోకి, దితి గర్భంలోకి, ఆయన పేరు హిరణ్యకశిపు అని పెట్టారంట. వీళ్ళిద్దరు కవలలు కనుక, అంటే వీళ్ళ అర్థం ఏంటంటే ఇక్కడ బేసికల్లీ మామూలుగా ఇది కవలలు జన్మించినప్పుడు ఇద్దరు ఒకేసారి గర్భంలో ఉంటారు, మాతా గర్భంలో. దాని తర్వాత ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు జన్మిస్తారు, అవునా? సో మామూలుగా ఎవరు ఫస్ట్ గర్భంలో ప్రవేశిస్తారో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు పొజిషన్ను. తర్వాత నెక్స్ట్ గర్భంలో ప్రవేశించిన వాళ్ళు ముందుంటారనమాట. అందుకే సెకండ్ ప్రవేశించిన వాళ్ళు గర్భంలో బయటికి ఫస్ట్ వస్తారు. అంటే ముందు పుట్టేది అసలైతే అంటే ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు ఇక్కడ అన్నదమ్ములు కదా. సో ముందు పుట్టేది తమ్ముడు అనమాట, తర్వాత పుట్టేది అన్న. అదనమాట లెక్క. ఎందుకంటే ఫస్ట్ ప్రవేశించింది గర్భంలోకి హిరణ్యకశిపు, తర్వాత హిరణ్యాక్ష. కానీ పుట్టింది ఫస్ట్ హిరణ్యాక్ష, తర్వాత హిరణ్యకశిపు. సో అందుకే మనం ఇక్కడ చూస్తాము, పుట్టింది ఫస్ట్ హిరణ్యాక్ష అయినా కానీ ఆయన ఇక్కడ తమ్ముడుగా సంబోధిస్తారు, అనుజుడిగా సంబోధిస్తారు. మరియు తర్వాత పుట్టింది హిరణ్యకశిపు అయినా కానీ ఆయన్నే భ్రాత, ఎల్డర్ బ్రదర్గా సంబోధిస్తారన్నమాట. సో అదే ఇక్కడ చూస్తాం మనము. సో ఈ విధంగా ఇద్దరు జన్మించారు, వాళ్ళిద్దరికి నామకరణం జరిగింది. చక్రే హిరణ్యకశిపుర్ ధోర్భ్యాం బ్రహ్మవరేణ చ వశేష పాలాల్లోకాం స్త్రీన్ అకుతో మృత్యురుద్ధతః. సో మొదటి శిశువు హిరణ్యకశిపు ఏమాత్రం మృత్యువుకి అస్సలు భయపడట్లేదు. ఎవ్వరికి ముల్లోకాల్లో బ్రహ్మతో సహా, బ్రహ్మ యొక్క వరం ద్వారా ఎవ్వరికి భయపడట్లేదు. ముల్లోకాల్లో మృత్యు అంటేనే భయం లేకుండా తిరుగుతున్నాడు. సో దాని ద్వారా ఆయన ఎంతగా అహంకారం పెరిగిపోయిందంటే ఆయనకి, తద్వారా ఆయన ముల్లోకాల్ని తన నియంత్రణలోకి తెచ్చేశారు. ఆయన శక్తి, ఆయనకున్న శక్తి, ప్రభావం, వరం, అహంకారంతో మొత్తం ముల్లోకాల్ని ఆయన నియంత్రణలోకి తెచ్చుకున్నాడంట హిరణ్యకశిపు. సో ఇప్పుడు మామూలుగా ఇంత పవర్ఫుల్ హిరణ్యకశిపు
అంటే ఇక్కడ మనకి అర్థమవుతుంది, ఇప్పుడు మనం చూస్తాం కూడా ఆయన పవర్ ఏంటో, హిరణ్యకశిపు హిరణ్యాక్షుల యొక్క పవరు అది మళ్ళీ కూడా వస్తుంది. సో ముఖ్యంగా ఏంటంటే భగవంతుడి ఉద్దేశం అంటే నువ్వు ఎంత శక్తివంతుడు అయినా సరే, ఎంత బలవంతుడు అయినా సరే, నీకు ఎంత బలమున్నా ఎన్ని వరాలున్నా ఒకరోజు సమయం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ భౌతిక ప్రపంచంలో మృతి చెందవలసిందే. సో ఇంత శక్తివంతుడైన హిరణ్యకశిపు కూడా, ముల్లోకాల్ని నియంత్రించిన హిరణ్యకశిపు కూడా సమయం అయిపోయినప్పుడు చనిపోవాల్సిందే తప్పకుండా. సో ఆ విషయం మనకు అర్థం అవ్వాలన్నమాట. అది నేర్చుకోవాల్సిన విషయం ఇందులోంచి. ఏంటి ఇంత పవర్ఫుల్ అయితే నేనేం చేయను అంటే, మనం అర్థం చేసుకోవాల్సిందని, కొంతమందికి ఒకసారి చాలా శక్తి ఉంటే, మామూలుగా బలం ఎక్కువ ఉంటే, స్ట్రాంగ్గా ఉంటే, గర్వం అహంకారం పొగరు చాలా పెరిగిపోతాయి అన్నమాట. ఎవరి మాట వినరు, లేకపోతే అందరినీ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తారు, లేకపోతే ఇంకొకరిని శోషించడానికి ప్రయత్నిస్తారు. నాకు చాలా శక్తి ఉంది, నన్ను ఎవరేం చేయలేరు, నాకేం కాదు అని కూడా అనుకుంటారు. సో అందుకనే ఎంత శక్తివంతులైనా సరే ఒకరోజు చనిపోవాలనే విషయాన్ని మనం నేర్చుకోవాలని ఇక్కడ ప్రభుపాల్ ద్వారా రాశారు తాత్పర్యంలో. హిరణ్యాక్షోనుజస్తస్య ప్రియ ప్రీతికృదన్వహం గదాపాణిర్ధివం యాతో యుయుత్సుర్మృగయన్రణం. సో నెక్స్ట్ ఇక్కడ చెప్తున్నారు ఎవరి గురించి, హిరణ్యాక్షు అనుజస్తస్య, ఆయన అనుజుడు. హిరణ్యాక్ష అనుజుడు అంటే తమ్ముడు. అందుకే చెప్పుకున్నాం కదా ఎందుకు హిరణ్యాక్ష మొదట పుట్టినా కానీ తమ్ముడు, అది ఇక్కడ మనకు రాశారు. సో ఆయన ఏం చేశారంటే తన అన్నయ్యని సంతుష్టపరచడానికి ఏం కావాలో అటువంటి కార్యాలు ఆయన చేస్తున్నాడంట. అలాగే హిరణ్యాక్ష కూడా గద తీసుకొని ఇంకా మొత్తం ముల్లోకాలు ప్రయాణించేసి ప్రతి చోట తన యొక్క శక్తిని ప్రదర్శిస్తూ ఇంకా హిరణ్యకశిపు ఎలా ఆయన నియంత్రణలో అన్ని ఉండేటట్టుగా చూడడం, తద్వారా హిరణ్యకశిపుని సంతృప్తిపరుస్తున్నాడంట. సో ఇది అసుర ప్రవృత్తి. అసుర ప్రవృత్తి ఏంటంటే వాళ్ళు ఎలాగో వాళ్ళ జీవిత లక్ష్యం ఏంటంటే భోగించడం, ఇంద్రియాలని భోగించడం, మరియు శోషించడం వేరే వాళ్ళని, ప్రజల్ని కానీ వేరే వాళ్ళని ఇతరుని, లేకపోతే ఈ ప్రకృతిలో ఉన్న అన్ని వస్తువులని విషయాల్ని అన్నిటిని కూడా సంపదను కూడా వాళ్ళ ఇంద్రియ తృప్తికి ఉపయోగించుకోవడం. అది వాళ్ళు చేయడమే కాకుండా ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అదే శిక్షణ ఇస్తారన్నమాట. నువ్వు కూడా అదే చెయ్యి, బయట ఉన్న ప్రకృతిలో అన్నీ కూడా శోషించడం, భోగించడం, అన్నిటినీ మనం మన భోగానికి ఉపయోగించుకోవడం, ఇదే నేర్పిస్తారనమాట. సో ఈ ఇంద్రియ తృప్తే వారి యొక్క ఉద్దేశం కనుక ఇది అసుర ప్రవృత్తి. అదే ఆధ్యాత్మిక చింతనతో, భగవత్ చింతనతో ఉండేవారు, వారు చేసే కార్యాలు ఏంటంటే వారు ఈ ప్రకృతిలో ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువుని కూడా, ప్రతి విషయాన్ని కూడా, వాళ్ళ సామర్థ్యాన్ని అన్నీ కూడా భగవంతుడి సేవలో ఉపయోగిస్తారు. వాళ్ళు కూడా ఉపయోగిస్తున్నారు, వీళ్ళు కూడా ఉపయోగిస్తున్నారు. డిఫరెన్స్ ఏంటంటే అసుర ప్రవృత్తితో ఉన్న వాళ్ళు వాళ్ళ ఇంద్రియ తృప్తి కోసం ఉపయోగిస్తారు, భగవంతుడి సేవకులు భగవంతుడి సేవ కోసం ఉపయోగిస్తారు. సో అలాగే ఇక్కడ హిరణ్యకశిపు హిరణ్యాక్షులు అదే పని చేస్తున్నారు అనమాట. హిరణ్యాక్ష కూడా హిరణ్యకశిపుకే హెల్ప్ చేస్తున్నారు ఆయన చేసే కార్యక్రమంలో. సో ఈ విధంగా ఇప్పుడు హిరణ్యాక్ష గురించి ఎక్కువగా వర్ణిస్తారు. నెక్స్ట్ ఏం జరిగిందనేది, తం వీక్ష్య దుస్సహజవం రణత్కాంచనన్నూపురం వైజయంత్యా సృజాజుష్టం అంశన్యస్తమహాగదం. హిరణ్యాక్ష యొక్క ఆయన యొక్క టెంపర్, ఆయన యొక్క అహంకారం, ఆయన యొక్క గర్వం, ఆయన యొక్క ఎవరు కూడా ఆయన్ని నియంత్రించలేకపోతున్నారు. ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఆయన చేయగలుగుతున్నాడు అనమాట. ఇప్పుడు ఆయన మొత్తం అలంకరించుకొని ఇక్కడ కాళ్ళకి బంగారపు యాంక్లెట్స్ వేసుకొని పెద్ద మాల, పూలమాల వేసుకొని ఆయన యొక్క గదని ఆయన యొక్క భుజాలపైన పెట్టుకొని తిరుగుతున్నాడంట. ఎవ్వరూ ఆయన్ని నియంత్రించలేకపోతున్నారంట. మనోవీర్యావరోచిక్తం అశృణ్యం అకుతో భయం భీత నిలిల్యరే దేవాస్తార్క్ష్యత్రస్త ఇవాహయ. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే అతని యొక్క మనోశక్తి ఇంకా శారీరక శక్తి, బలం
చాలా స్ట్రాంగ్ ఉంది, ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ. అలా అతనికి వరం కూడా దక్కేసరికి ఇంకా అసలు ఎంతగా పొగరు, గర్వం, అహంకారం పెరిగిపోయిందంటే ఇంకా అతను ఎవరికి భయపడేది లేదు. నాకు ఎవ్వరి చేతిలో మృత్యు రాదు అని అనుకొని తిరుగుతున్నాడు. నన్ను ఎవ్వరు ఆపలేరు, ఆ దేవతలైనా సరే. సో అలా తిరుగుతూ ఆయన స్వర్గానికి వెళ్ళినప్పుడు అక్కడున్న దేవతలు ఆయన్ని చూసే, ఆయన శక్తిని, ఆయన పవర్ని గమనించి చూస్తున్నారు కదా, అబ్జర్వ్ చేస్తున్నారు కదా. వాళ్ళు అక్కడ రాగానే దేవతలందరూ కూడా స్వర్గం నుంచి, లేకపోతే వాళ్ళ లోకాల నుంచి ఎక్కడ ఉండాలో అందరూ కూడా పారిపోయి దాక్కున్నారంట. ఎలాగైతే గరుడిని చూసి పాములు దాక్కుంటాయో, ఎందుకంటే గరుడ దేవుడు పాములు తినేస్తారు కదా ఆయన ఫుడ్. సో ఆ విధంగా ఎలాగైతే పాములు దాక్కుంటాయి గరుడ దేవుని చూసి భయపడి, అలాగే ఇక్కడ దేవతలు కూడా హిరణ్యాక్షని చూసి అలా భయపడి దాక్కున్నారంట. సో ఇదన్నమాట హిరణ్యాక్ష యొక్క పవర్. సో అందుకనే అతనికి ఇంకా అహంకారం పొగరు ఇంకా పెరిగిపోయిందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ చూస్తారు మీరు. సవై తిరోహితాన్ దృష్ట్వా మహసా స్వేన దైత్యరాట్ సేంద్రాన్ దేవగణాన్ క్షీభాన్ అపశ్యన్ వ్యనదద్భృశం. సో అలా ఇంద్రుడు కూడా ఆయనకు దొరకట్లేదు, యుద్ధం చేద్దామని తిరుగుతున్నాడు. ఎవరు దొరుకుతారు కొంచెం అంటే, ఇప్పుడు ఆయనకు తెలుసు నేనే అందరికన్నా శక్తివంతుడు, నాకన్నా ఎవరు శక్తివంతులు లేరు, కాబట్టి ఎవరైనా ఉంటే వాడిని ఇప్పుడే యుద్ధం చేద్దాం వాడితో అనేసి తిరుగుతున్నారు. సో ఇంద్రుడు కూడా, ఆ ఇంద్రలోకానికి వెళ్ళిన ఇంద్రుడు కూడా కనిపించట్లేదు, ఏ దేవత కనిపించట్లేదు. అందరూ భయపడి ఈయనకి దాక్కున్నారు అనే విషయాన్ని అర్థం చేసుకొని హిరణ్యాక్ష నా శక్తికి భయపడి ఎంత పెద్ద దేవతలైనా సరే, ఇంద్రుడైనా సరే అందరూ దాక్కున్నారు అనేసి ఆయన గొప్పగా గట్టిగా అరవడం, నవ్వడం, ఎలాగైతే అసురులు, రాక్షసులు చేస్తారో అలా చేశారంట. సో ఆ విధంగా ఆయన గట్టిగా అరవడం, నవ్వడం, అంటే నేనే గొప్ప, నన్ను చూసి దాక్కొని అందరూ భయపడి పారిపోయారని. ఇంకా దాని తర్వాత సరే ఇప్పుడు ఎవరు దొరకట్లేదు, అందరూ దాక్కొని పారిపోయారు. కొంచెం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే, తతో నివృత్త క్రీడిష్యాన్ గంభీరం భీమనిస్వరం విజగాహే మహాసత్వో వార్ధిం మత్త ఇవా ద్వీపః. సో అలా స్వర్గం నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ అసురుడు అంటే హిరణ్యాక్షుడు ఎలాగైతే ఒక ఎలిఫెంట్, ఏనుగు కోపంతో ఉంటుందో, ఇంకా అలా ఎంతో కోపంతో అంటే నదిలో కానీ నీళ్ళల్లోకి దూకి నీళ్ళల్లో ఆడుకుంటుందో, అలాగే ఈ యొక్క హిరణ్యాక్ష కూడా అలా ఎంతో అహంకారం, గర్వంతో, పొగరుతో, కోపంతో ఎంతో ఫోర్స్ఫుల్గా ఇంకా సరే నేను కొద్దిగా నీళ్ళల్లో కొంచెం స్విమ్మింగ్ చేస్తాం, ఆడుకుందాం అనేసి ఆయన కొద్దిగా దూకాడనమాట. గట్టిగా అరుస్తూ ఆ యొక్క అంటే ఇంకా ప్రతి దగ్గర ఆయన నేనే శక్తిని ప్రదర్శిస్తూ అనమాట. ఇప్పుడు ఎవరి మీద ప్రదర్శించలేకపోతున్నాడు, ఎవరు దొరకట్లేదు ఆయనకి. సో ఇప్పుడు ఆయన ఈ సముద్రంలో దూకి సముద్రం పైన ప్రదర్శిస్తున్నాడు శక్తిని. అలా దూకగానే అరుస్తూ గట్టిగా సముద్రంలోకి తస్మిన్ ప్రవిష్టే వరుణస్య సైనిక యాదో గణా సన్నధియా సాధ్వస అహన్యమానాపి తస్య వర్చస ప్రదర్శిత దూరతరం ప్రదుర్ధ్రువ. తో అలా సముద్రంలోకి ప్రవేశించానే అనే సముద్రంలోని అన్ని ప్రాణులు కూడా భయభ్రాంతికి గురయ్యి అక్కడి నుంచి పారిపోయాయంట దూరం. ఈ హిరణ్యాక్షుడిని చూసి ఆ వరుణ్ దేవ్ యొక్క అందరూ సైనికులే కానివ్వండి, వాళ్ళ ప్రాణులందరూ కూడా, ఆయన శరణలో ఉండే వాళ్ళందరూ కూడా భయపడి దూరం వెళ్ళిపోయారంట. సో అలా హిరణ్యాక్షుడు ఇంకా తన యొక్క శక్తిని అలా ప్రదర్శిస్తున్నాడు ఆ యొక్క సముద్రం పైన. ఆయన ఒక గద తీసుకొని అలా సముద్రం కూడా కొడుతున్నాడంట, నీళ్ళని కూడా అలా శక్తిని ప్రదర్శిస్తున్నారు అనమాట. సో ఈ విధంగా మామూలుగా అసురు ప్రవృత్తి ఏంటంటే ప్రతి దగ్గర నేనే గొప్ప, నేనే చాలా మహాన్, నేనే గ్రేటు అని ప్రతి దగ్గర వెళ్ళిన దగ్గరల్లా ప్రదర్శించుకుంటారు. ఇది అసురు తత్వం అనమాట. సో జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి తత్వాలతో మనలో రాకుండా.
ప్రతి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా చూపించుకుంటారన్నమాట. చూడు నేనే ఎంత పవర్ఫుల్, నేనే ఎంత శక్తిశాలి, అందరికన్నా నేనే ఎక్కువ, నాకెంత పవర్ ఉందో ప్రతి దగ్గర చూపించుకోవడం. అలా ప్రతి దగ్గర అది నేనే గొప్ప అని చాటుకోవడం, ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా ఇక్కడైతే ఇప్పుడు హిరణ్యాక్షుడు నిజంగానే ఇంత పవర్ ఉంది కనుక అందరు దేవతలందరూ కూడా పారిపోయారు. సో నెక్స్ట్ ఏం చేస్తాడు మరి హిరణ్యాక్ష చూద్దాము. సవర్షపూగాన్ ఉదధౌ మహాబలస్ చరన్ముహుర్మీన్ శృసనేరితాన్ముహు మౌర్వ్యాభిజగ్నే గదయా విభావరీం ఆసేదివాంస్తాతపురీం ప్రచేతసః. సో అలా అతను ఆ సముద్రంలో ఎన్నో సంవత్సరాలు ఈదుకుంటూ తిరుగుకుంటూ వెళ్తున్నాడంట. అలాగే గాలికి అక్కడ ఉన్న సముద్రంలో ఎన్నో అలలు వస్తాయి కదా, పెద్ద పెద్ద అలలు వస్తాయి కదా, ఆ పెద్ద పెద్ద అలలు వస్తే వాటిని ఆ గద తీసుకొని కొట్టేస్తున్నాడు అలల్ని కూడా. సో ఆయన ఎవరు ఆపట్లేదు, అలా సముద్రంలో ఈదుకుంటూ వెళ్ళిపోయాయంటే కొన్ని సంవత్సరాల వరకు. అలా ప్రయాణిస్తూ ఫైనల్గా వరుణదేవుడి యొక్క ఆయన ఒక రాజధాని, ఆయన ఉండే చోటు, ఆయన ఇల్లు అక్కడ చేరుకున్నాడు. దాని పేరు విభావరి. సో విభావరికి ఆయన చేరుకున్నాడంట. అది వరుణదేవుడు ఉండే ఆయన రాజమహల్ అనుకోండి, రాజధాని అనుకోండి, ఆయన ఉండే పురం. తత్రోపలభ్యాసురలోకపాలకం యాధో గణానాం వృషభం వృచేతసం స్మయన్ ప్రలబ్ధుం ప్రణిపత్యనీచవజ్ జగాదమే దేహి అధిరాజ సంయుగం. సో ఇప్పుడు అక్కడ వెళ్ళి ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఎంత పొగురైపోయిందంటే ఈయనకి హిరణ్యాక్షకి. ఇప్పుడు విభావరి అదే వరుణ యొక్క ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ వరుణ దేవుడు ఉన్నాడు, కనిపించాడు. ఆయనే మొత్తం అక్కడున్న సముద్రానికి, సముద్రంలో ఉన్న ప్రాణులకి అందరికీ కూడా ఆయనే అధిపతి. సో ఆయన అంటున్నాడు అనమాట, వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డాడంట డైరెక్ట్గా. హిరణ్యాక్ష వెళ్ళి వరుణ దేవుడి యొక్క కాళ్ళ మీద పడి, అంటే ఇక్కడ ఏదో భయపడో లేకపోతే నమ్రత భావనతో కాదనమాట, ఇక్కడ కాళ్ళ మీద పడింది ఆయన్ని వెక్కిరించడానికి. సో ఒక విధంగా చెప్పాలంటే ఆయనతో కొంచెం ఆయన్ని వెక్కిరించే విధంగా మాట్లాడుతున్నా అంట, నవ్వుకుంటూ. ఏమని, ఓ మొత్తం ఈ యొక్క సముద్రానికి, మొత్తం ప్రాంతానికి నువ్వే అధిపతివి, ఓ ప్రభు, నాకు కొంచెం యుద్ధ భిక్ష ఇవ్వు అని. అంటే బేసికలీ నాతో యుద్ధం చెయ్యని, దానికి భిక్ష అడుగుతున్నాను అనమాట, నాకు యుద్ధ భిక్ష ఇవ్వు అని. సో ఇదన్నమాట ఈయన ఉద్దేశం, హిరణ్యాక్షుడి యొక్క ఉద్దేశం. అడిగేది ఏంటంటే నాతో యుద్ధం చెయ్యని. అలా యుద్ధం చేసి ఆయన్ని కూడా ఓడగొట్టేసి, ఆయన్ని కూడా పరాజయం చేసేసి చంపేసి అక్కడ ఉన్నదంతా కూడా ఆయన్ని ఆక్రమించుకోవడం, ఇది అనమాట బేసికలీ. సో ఇక్కడ ఆయనకి ఏమీ ఉద్దేశం లేదు, వరుణ్ దేవుడికి యుద్ధం చేసే ఉద్దేశం లేదు. కానీ ఇక్కడ హిరణ్యాక్ష వెళ్ళి నాకు యుద్ధ భిక్ష ఇవ్వు అని. ఎందుకంటే హిరణ్యాక్ష లాంటి వాళ్ళకి ఎప్పుడు వెళ్ళి ప్రతి దగ్గర నా శక్తి ఎంతో ప్రదర్శించాలని చూపించుకోవాలి కదా, అందుకోసం వెళ్తున్నాడు కదా ఇక్కడికి, ప్రతి చోటికి. సో నువ్వు చాలా గొప్ప రాజువి, నువ్వు గొప్ప మహానుభావుడి, భగవంతుడితో సమానం. సో నీకు ఇంత ఆధిపత్యం ఉంది ఇక్కడంతా, దీనికి అంతా ఏరియాకంతా నువ్వే అధిపతివి. సో నాకు కొంచెం యుద్ధ భిక్ష ఇవ్వు అని. అంటే నువ్వు చాలా గొప్ప కదా, నాతో యుద్ధం చేయి, చూద్దాం నువ్వు ఎంత గొప్ప చూస్తాను ఇప్పుడే అనే విధంగా ఎక్కిరించే విధంగా మాట్లాడుతున్నాను అనమాట. సో ఇప్పుడు బాగుంటుంది ఏంటంటే, మరి వరుణ దేవుడు ఎలా మరి ఇప్పుడు ఆయనతో ప్రవర్తిస్తారు, సమాధానం ఇస్తారు ఆయనకి అనేది చాలా ఇంపార్టెంట్. త్వం లోకపాలోధిపతిర్బృహశ్రువ వీర్యాపహో ద్రుమద వీరమానినాం విజిత్య లోకే కిల దైత్యదానవాన్ యద్రాజసూయేన పురాయజత్ ప్రభో. సో ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తున్నారంటే, ఆయన్ని ప్రశంసిస్తున్నాను అనమాట వికిరించుకుంటేనే. నువ్వే ఈ యొక్క మొత్తం ప్రదేశానికి రాజువి, అధిపతివి. సో ఇంతకుముందు నువ్వు దైత్యుల్ని, ఇంకా దానవుల్ని అందరినీ యుద్ధంలో పరాజయం చేసి ఓడించేసి ఒకసారి భగవంతుడికి రాజసూయ యజ్ఞం కూడా చేసావు కదా ప్రభు. అంటే ఇక్కడ చెప్తున్నారన్నమాట, నువ్వు నిజంగా చాలా గొప్ప వీరుడివి కదా, ముందు ఒకసారి దైత్యులందరినీ చంపేసిన తర్వాత రాజసూయ యజ్ఞం కూడా చేసావు కదా.
సో నాకు ఇప్పుడు యుద్ధ భిక్ష ఇవ్వు అని కోరుకుంటున్నారు అన్నమాట. సయేవముత్సిక్తమదేన విద్విష దృఢం ప్రలబ్ధో భగవానపాంపతి రూషం సముత్తం శమయన్ స్వయాధియా వ్యవోచదంగోపశమం గతావయం. ఈ విధంగా అనవసరంగా ఇలా యుద్ధం కావాలి, యుద్ధం ఇవ్వు, యుద్ధం చేద్దామని ఆయన్ని కోరుకుంటున్నారు ఈయన. సో ఈ విధంగా ఆయన వెక్కిరిస్తూ, నువ్వు చాలా గొప్పవాడివి, రాశియజ్ఞ కూడా చేస్తావు కదా, ఇంతకుముందు అందరి దానవుల్ని దైత్యుల్ని అందరినీ పరాజితం చేసావు కదా, చాలా శక్తివంతుడివే, సో నాకు ఇప్పుడు నాతో యుద్ధం చేసి చూద్దాం నీ శక్తి ఎంతో. సో ఈ విధంగా ఎంతో ఆయనని ఉత్తేజపరిచినా కానీ వరుణ్ దేవుడిని, ఇప్పుడు వరుణ్ దేవుడికి ఆ మాటలు విని కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చినా కానీ ఆయన నియంత్రించుకొని, ఆ కోపాన్ని నియంత్రించుకొని ఏం చేస్తున్నాడంటే, ఆయనకు ఏం చెప్తున్నాడంటే, నేను చాలా రోజుల క్రితమే ఈ యొక్క యుద్ధాన్ని త్యాగం చేసేసాను, ఇప్పుడు నేను యుద్ధం చేయట్లేదు. ఎందుకు అంటే ఇప్పుడు నేను చాలా ముసలివాడిని అయిపోయాను, కానీ అంత శక్తి లేదు నాకు, నేను యుద్ధం చేయట్లేదు, త్యాగం చేశాను, యుద్ధం నుంచి ఎప్పుడు నేను వైరాగ్యం తీసుకున్నాను. సో అందుకనే నేను ఇప్పుడు యుద్ధం చేయలేను పరిస్థితి నాది. సో ఇదన్నమాట. మామూలుగా ఏంటంటే ఇలా ప్రభుపాదుల వారు రాస్తున్నారు కదా, ఇలా అసురుల యొక్క ప్రవృత్తి ఏంటంటే ఏం అవసరం లేకున్నా కానీ, ఇది ఏమాత్రం ఎదుటి అతనికి ఇంట్రెస్ట్ లేకున్నా కానీ ఇలా ఎలాగైనా సరే యుద్ధం చేయాలి, కొట్లాడాలి. ఇది అసుర ప్రవృత్తి అన్నమాట. ఒకసారి మనం ఆలోచించాలన్నమాట, ఇప్పుడు మనం ఎందుకు గొడవ పడుతున్నాం, ఎందుకు పోట్లాడుతున్నాం, అసలు దానికి ఏమైనా పదం ఉందా, అసలు అది ఎంత ఇలా అసుర ప్రవృత్తి అన్నమాట. ఏ విషయం పనికిరాని విషయాలు, లేకపోతే ఏ విషయం లేకున్నా, ఏం అర్థం లేకున్నా కానీ యుద్ధం చేయడం, పోట్లాడడం, గొడవ పడడం. పశ్యామి నాణ్యం పురుషాత్ పురాతనాత్ యస్ సంయుగే త్వాం రణమార్గకోవిదం ఆరాధయిష్యత్యసురర్షభేహితం మనస్వినోయం గృణతే భవాదృశాః. సో ఇప్పుడు వరుణదేవుడు హిరణ్యాక్షుణ్ణి కూడా ఆయన ఎలా వెక్కిరించే విధంగా పొగుడుతూనే ఆయన్ని వెక్కిరిస్తున్నాడో, అలాగే వరుణదేవుడు కూడా రిప్లై ఇస్తారు. వరుణ్ దేవుడు కూడా హిరణ్యాక్షుణ్ణి పొగుడుతూనే వెక్కిరిస్తారు. అంటే అది చూస్తాం ఇప్పుడు, ఇది ఇంకా నెక్స్ట్ శ్లోకంలో. ఇప్పుడు ఏమంటారంటే, అసలు నువ్వు ఎంత పవర్ఫుల్, ఎంత శక్తిశాలి, నీకు అసలు యుద్ధంలో చేయడంలో ఎంత ప్రావీణ్యం ఉందంటే, ఈ ముల్లోకాల్లో నీతో పాటు సరిసాటి యుద్ధం చేయడానికి నాకు ఎవ్వరు కనిపించట్లేదు, నీతో ఎవ్వరు యుద్ధం చేసి జయించలేరు, ఒక్క విష్ణువు తప్ప. ఆ విష్ణువు ఒక్కరే నిన్ను యుద్ధంలో సంతృప్తి పరచగలరు. అందుకనే నువ్వు వెళ్ళి ఆ విష్ణువుతో యుద్ధం చేయి. ఎందుకంటే ఆ విష్ణువు నువ్వు కూడా పొగుడతావే అప్పుడప్పుడు, అలా అందరూ పొగుడతారు ఆయన్ని. సో అటువంటి అందరికన్నా గొప్ప ఆయనే. సో నీకు సరిగ్గా నీతో పాటు యుద్ధం చేసి నిన్ను సంతృప్తిపరిచేది కలిగేది ఒక విష్ణువు మాత్రమే. సో నువ్వు వెళ్ళి విష్ణువుతో యుద్ధం చేయి. ఇప్పుడు ఆయన్ని పొగిడినట్టే చెప్పారు కదా, నెక్స్ట్ శ్లోకంలో ఇప్పుడు భగవంతుడిని ఇంకా పొగుడుతూ ఈయన గురించి ఎలా చెప్తారు. ఈయనకి ఇప్పుడు ఆయన మామూలుగా ఏంటంటే, హిరణ్యాక్షుడు వరుణ్ దేవుడికి ఎలాగైనా సరే కొంచెం ఆగ్రహం తెప్పించి ఉచ్ఛేదపరిచి కొంచెం ఆయనలో కొంచెం ఆ రోషం వస్తే అప్పుడు వెళ్ళి నాతో యుద్ధం చేస్తాడు కదా అన్నట్టుగా కొంచెం వెక్కిరించి ఎలాగో నా చేతిలో ఓడిపోయేవాడే, అయినా కొంచెం ఇప్పుడు యుద్ధం చేయడం మామూలుగా కొంచెం ఎలాగైనా సరే అని వెక్కిరించే విధంగా మాట్లాడాడు. ఇప్పుడు అందుకే వరుణ్ దేవుడు కూడా అలాగే మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే, నేను యుద్ధం చేయలేను, కానీ నువ్వు వెళ్ళి విష్ణువుతో చేయి. ఎందుకంటే విష్ణువు ఎంత పవర్ఫుల్లో, ఆయన ఎంత శక్తివంతుడో ఇక్కడ చెప్తారనమాట. తం వీరమారాదభిపత్య విస్మయః శయిష్యసే వీరశయే స్వభిర్వ్రతః యస్త్వద్విధానామసతాం ప్రశాంతయే రూపాని ధత్తే సదనుగ్రహేచ్ఛయా. సో వరుణ్ దేవుడు ఇంకేమంటారంటే, అలా నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఒకసారి యుద్ధం ఆయనతో చేసావనుకో, విష్ణువుతో, నీకున్న పొగరంతా అణిగిపోతుంది,
నీకున్నంత గర్వం అంతా వెళ్ళిపోతుంది. తర్వాత యుద్ధం తర్వాత నువ్వు అక్కడ పడుంటావు అనమాట, శాశ్వతంగా కింద పడుంటావు. కుక్కలు వచ్చి నీ శరీరాన్ని, మాంసాన్ని పిక్కొని తింటాయి అన్నమాట. అంటే ఏంటంటే నువ్వు చచ్చిపోతావు, యుద్ధంలో నువ్వు ఓడిపోయి చచ్చిపోతావు, నిన్ను విష్ణువు చంపి పారేస్తారు. సో అప్పుడు కానీ నీకున్న పొగురు తగ్గదు అనేసి డైరెక్ట్గా చెప్తున్నారనమాట. ఇలాంటి వికృత స్వభావం, ఇలాంటి ఆసురిక స్వభావం ఉన్న వాళ్ళని భగవంతుడు విష్ణువు తన శక్తితో మిమ్మల్ని సంహరించడానికి రకరకాల రూపాలని ధరించి అవతరిస్తాడు. సో వెళ్ళి నీకు నిజంగా అంత నువ్వు గొప్పవాడు అయితే వెళ్ళి విష్ణువుతోని యుద్ధం చేయి, తప్పకుండా విష్ణు దగ్గర ఓడిపోతావు, విష్ణుని చంపి పారేస్తాడు అంటే ఇప్పుడు ఇక్కడ కూడా ముందు పొగిడినట్టే పొగిడి, ఇప్పుడు ఆయనకి నిజంగా నువ్వు అంత గొప్పడు అయితే, అంత వీరుడు అయితే వెళ్ళి విష్ణువుతో చెప్పు యుద్ధం చేయి. ఎందుకంటే వరుణ్ దేవుడికి తెలుసు ఇప్పుడు ఉన్న ప్రకారం ఆయనకున్నంత శక్తి ఇప్పుడు హిరణ్యాక్షుని ఓడించలేరు కనుక బెస్ట్ ఏంటంటే విష్ణు డైరెక్ట్ చేయడం బెటర్. విష్ణువు ఎలాగైనా చంపి పారేస్తారని. సో ఇక్కడ అందుకే వరుణ్ దేవుడు హిరణ్యాక్షకి చెప్పారంట విష్ణు దగ్గరికి వెళ్ళమని. ఇప్పుడు ఇక్కడ అనేక రూపాల్లో ఇప్పుడు ఇక్కడ రూపాన్ని ధరించేది వరాహ అవతారం. వరాహ రూపంలో వచ్చి హిరణ్యాక్షుడిని వధిస్తారు. తద్వారా ఆయనకున్న యుద్ధం చేయాలన్న ఆసక్తి కూడా వెళ్ళిపోతుంది. ఎందుకంటే భగవంతుడు కూడా మనకు తెలుసు కదా, హిరణ్యకశిపుని పంపించింది ఆయనకు కూడా కొంచెం వీర్య రసాన్ని ఆస్వాదించడానికి. సో ఇప్పుడు అదే వీర్యరసం ఇక్కడ కూడా కనిపిస్తుంది ఆయనకి ఇందులో హిరణ్యాక్షుల్లో. సో అది సంతృప్తి పరిచే విధంగా ఉంటుందని చెప్తున్నారు ఆయనకి. సో ఇదన్నమాట మామూలుగా. సో ఇలా చాలా యుక్తితో వరుణ్ దేవుడు హిరణ్యాక్షుడిని విష్ణువు పైకి విష్ణువుతో యుద్ధం చేయమని ప్రేరేపించి పంపిస్తారు. సో దీని తర్వాత ఏం జరుగుతుంఅనేది నెక్స్ట్ అధ్యాయంలో చర్చించుకుంటాము. సో ఇది మనకు చాలా జాగ్రత్తగా ఇలా తెలివిగా మనము మాట్లాడాలన్నమాట అసురులతో, అసుర ప్రవృత్తితో ఉన్నవాళ్ళు. ఒకసారి మామూలుగా జనరల్ చెప్తున్నా, ఒక్కొక్కసారి వెక్కిరిస్తుంటారు కదా జనాలు. వెక్కిరించినప్పుడు మనము ఇలా ఛాలెంజ్ చేయొచ్చు, నిజంగా మీకు అంత దమ్ము ఉంటే మీరు 16 మాలలు చేసి చూపించండి. ఎందుకంటే అసలు ఇంద్రియాల్ని నియంత్రించుకోవడం అనేది చాలా కష్టమైనది. ఇంద్రియాల్ని భోగించడం అనేది చాలా కష్టమైనది కాదు. చాలామందికి ఇది అర్థం కాదు. కొంతమందికి అర్థమవుతుంది. అర్థమయ్యి వాళ్ళు ఇప్పుడు ఇంద్రియ భోగ విలాసాలకి బానిసలై వాళ్ళు భక్తి మార్గానికి రాలేరు, లేకపోతే ఇంద్రియాలను నియంత్రించుకోలేకపోతారు, భగవంతుడు భక్తి చేసుకోలేకపోతారు. ఎందుకంటే వాళ్ళు బానిసలు అయిపోయారు ఇప్పుడు భోగవృత్తికి. కానీ కొంతమంది అనుకుంటారు, ఇప్పుడు కొత్తగా ఫ్యాషన్ అనుకుంటారు, మాంసం తినడం, లేకపోతే మందు తాగడం, లేకపోతే సిగరెట్ తాగడం, ఇది చాలా గొప్ప ఫ్యాషను, ఇది నేను చేస్తున్నాను, సిగరెట్ తాగడానికి గొప్ప అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఇలాగ చెప్పొచ్చు అనమాట, మీరు నిజంగా నీకు అంత నువ్వు గొప్ప అనుకుంటే నువ్వు సిగరెట్టు ఇవన్నీ తాగకుండా ఉండగలవేమో చూడు. 16 మాల జపమాల హరే కృష్ణ మహామంత్రి చేసి నువ్వు ఎంత గొప్ప చూపించుకో. సో ఆ విధంగా కూడా ఛాలెంజ్ చేయవచ్చు అనమాట జనాల్ని. సో ఆ విధంగా కూడా కొంతమంది అసలు ఎవరైతే భక్తిలోకి రాకుండా రివర్స్లో ఇంకా ఇలా వెక్కిరిస్తూ ఉంటారో భక్తులు మిమ్మల్ని కానీ ఎవరినైనా కానీ, మీరు కూడా వాళ్ళకి ఇలా చెప్పొచ్చు, మీకు నిజంగా ఇది మేము చేసే చాలా టఫ్, ఇది ప్రతి ఒక్కరి సాధ్యం కాదు, మీకు కావాలనుకుంటే మీరు కూడా చేసి చూడండి, చూద్దాం మీకు ఎంత దమ్ము ఉందో. సో ఇట్ ఈస్ నాట్ లైక్ అంటే మనం నమ్రత భావనతో ఉండాలి. కానీ ఎలాగైతే ఇప్పుడు ఇక్కడ వరుణ్ దేవుడు చూశారో ఆయన్ని వెక్కిరించి యుద్ధానికి ప్రలోభిస్తున్నారు, యుద్ధం చేయడానికి. అప్పుడు వరుణ్ దేవుడు ఎలా ఆయన పొగుడుతూనే ఆయనకి ఎలా జవాబిచ్చారో చాలా ఇంట్రెస్టింగ్. సో మనం నమ్రత భావనతో ఉండాలి. కానీ అలా ఎవరైనా మనల్ని వెక్కిరించినప్పుడు మనము అలా సమాధానం ఇవ్వడం ఉచితం కాదు. మామూలుగా మనం చెప్పొచ్చు. కానీ కొంతమంది ఇప్పుడు చాలా వేధిస్తే వాళ్ళకి చెప్పొచ్చు అనమాట. ఇది అసలైతే అదే విషయం ఏంటంటే, నిజమైన గొప్పతనం ఏంటంటే ఇంద్రియాలను నియంత్రించడం. ఇంద్రియాన్ని నియంత్రించుకోవడం అనేది అసలైన గొప్పతనం. అది మామూలుగా ప్రజలకు అర్థం కావట్లేదు. అందుకని ఎవరైతే ఇంద్రియాలని నియంత్రించుకోగలుగుతారో వాళ్ళని ధీర అంటారు. సో కానీ ఇవాళ రేపు రివర్స్ ఆలోచిస్తున్నారు కనుక, సో నిజంగా మీరు ధీరుడైతే మరి మీరు కూడా ఇంద్రియాలను నియంత్రించుకోండి. సిగరెట్టు, మందు ఇవన్నీ తాగకుండా ఉండగలండి.
లేకపోతే ఈ కృష్ణ భావనామృతాన్ని పాటించి చూడండి. సో చాలామంది అనుకుంటారు అసలైన ఆనందం అక్కడే ఉంది. సో దెన్ మీరు కృష్ణ భావనామృతాన్ని స్వీకరించి ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని, భక్తి జీవితాన్ని పాటించి చూడండి. మీకు అసలైన సంతృప్తి, ఆనందం కలుగుతుంది. ఎందుకంటే చాలామంది విశ్వవ్యాప్తంగా ఈరోజు మనస్ఫూర్తిగానే అందరూ భక్తి చేసుకుంటున్నారు. అంటే ఎప్పుడో ఎంతోమంది ఇస్కాన్లో ఉన్నారు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది, కోట్లాది మంది చేసుకుంటున్నారు, హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తున్నారు. వాళ్ళందరూ ఏదో భయంతోనో లేకపోతే ఏదో ఫోర్స్తోనో ప్రెషర్తోనో చేయట్లేదు, ఏదో భౌతిక లాభం ఆశించి కూడా చేయట్లేదు. అందరూ కూడా భగవంతుడి పై శ్రద్ధతో ఆధ్యాత్మిక ఆనందాన్ని, ఒక సంతుష్టిని అనుభవిస్తున్నారు ఎంతో అంత. అందుకే వాళ్ళు చేస్తున్నారు ప్రతిరోజు. సో అదే అన్నమాట విషయం. సో అందుకనే మనము ఇదే విషయాన్ని ఇంకొకరికి పంచాలి. అది పంచితేనే అప్పుడు ఎవరైనా హ్యాపీ న్యూ ఇయర్ అంటే చెప్పండి ఎలా హ్యాపీ. సో మీరు కృష్ణ భావనామృతాన్ని స్వీకరిస్తేనే అది హ్యాపీ న్యూ ఇయర్ అవుతుంది. లేకపోతే ఇంకా అది హ్యాపీ ఎలా అవుతుంది? వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు చాలా మటుకు. జస్ట్ అలా చెప్పడానికి ఫార్మాలిటీకి చెప్పేస్తుంటారు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ గుడ్ ఎలా అవుతుంది? ఎందుకు గుడ్ మార్నింగ్? పొద్దున్న లేచి మంగళారతి చేస్తే, లేకపోతే హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తే, లేదా భాగవతం వింటే అది గుడ్ మార్నింగ్ అవుతుంది. లేకపోతే గుడ్ మార్నింగ్ కాదు అది. సో ఈ విషయాలు పాపం ప్రజలకి తెలియవు చాలామందికి. ఎందుకంటే ఎవరు చిన్నప్పటి నుంచి వాళ్ళకి బోధించట్లేదు. సో అందుకనే మనము ప్రచారం చేయాలన్నమాట. సో ఈరోజు నేను ఇక్కడ ముగిస్తాను. మన అధ్యాయం అయిపోయింది, కొత్త అధ్యాయం నెక్స్ట్ రేపు ప్రారంభిద్దామంట. సో ఈ నెక్స్ట్ 2 అధ్యాయాలు కూడా కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతాయి, ఎందుకంటే ఫైటింగ్ ఉంటుంది కనుక. సో పర్పట్స్ పెద్దగా ఏముండవు ఇందులో. సో మనము నెక్స్ట్ 4 డేస్లో నెక్స్ట్ 2 అధ్యాయాలు చూడడానికి ప్రయత్నిద్దామంట. హరే కృష్ణ. ధన్యవాదాలు. శిల ప్రభుపాద్ కీ జై. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై. సమవేత గౌరవ భక్త వృంద కీ జై. నితాయ్ గౌర సితనాథ్ ప్రేమానంది. హరి హరి బోల్.